పునీత పాదువప్పురి అంతోని గారు ఒక శక్తివంతమైన బోధకుడు. ఆయనది ఒక భావగర్భితమైన బోధన. ఎందుకంటే ఆయన బోధలో దివ్య గ్రంథంపై లోతైన పరిజ్ఞానం, అదేవిధంగా దైవవాక్కులో నైపుణ్యం, వాక్చాతుర్యం, మానవాతీత దైవీ కవరాలు అన్నీ ఉట్టిపడుతున్నాయి. ఆయన నెరవేర్చిన అనేక అద్భుత క్రియల వలన ఆయన ఒక ఒప్పంద మందసముగాను, శ్రీసభ అతన్ని వేద పండితునిగాను కొనియాడుతూ ఉంది. ఇప్పుడు భక్తి పరవశుడై ఆయన బోధించిన శక్తిమంతమగు దేవుని వాక్యంలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిద్దాం. అంతోని గారు ఎలా ఈ వాక్య పరిచర్య చేశారు? ఆయనకు దైవవాక్కులో నైపుణ్యం ఉంది. అంతోని గారి బోధనలో అన్ని అంశాలు పరిపూర్ణంగా దైవవాక్యతో నిండిపోయాయి. మనకు లభ్యమయ్యే అనేక ప్రసంగాలలో ఒక ప్రసంగం 183 బైబిలు ఉల్లేఖనాలతో నిండి ఉంది. ఒకే ఒక ప్రసంగంలో 183 బైబిల్ కొటేషన్స్ ఉన్నాయని దీని భావం. ఈ దైవవాక్కుపై అతనికి ఉన్న పరిజ్ఞానం వలన అతడు కథోలిక ధర్మాన్ని అధికారపూర్వకంగా స్పష్టంగా వివరించగలిగాడు. అదేవిధంగా పండితులకు, పామరులకు వాళ్ళ పరిధిలో సమాధానాలు చెప్పగలిగాడు. అటువంటి భాగ్యం ఆయనకు దక్కింది. కాబట్టి దైవవాక్కులో నైపుణ్యం సంపాదించాలంటే దాని అర్థం నేర్చుకోవాలి, దాని అర్థాన్ని తెలుసుకోవాలి. కేవలం చదవడమే కాదు, దాని అర్థాన్ని నేర్చుకోవాలి. రెండవది హృదయ పరివర్తన. ఆయనది శక్తివంతమైన బోధన అని చెప్పడానికి నిదర్శనం ఆయన ఉపదేశాన్ని వినడానికి వచ్చిన అసంఖ్యాకులైన ప్రజలు. ఒకసారి ప్రజలు తండోపతండాలుగా ఆయన వాక్యబోధ వినడానికి వచ్చారు. అది పాదువాలో జరిగింది. ఒక ప్రత్యక్ష సాక్షుల అంచనా ప్రకారం ఒకసారి 30,000 మంది ప్రజలు ఆయన వినడానికి వచ్చినప్పుడు వారందరినీ అదుపులో పెట్టడానికి పోలీసు బృందాలను పిలువవలసి వచ్చింది. పాపంలో మగ్గిపోయిన వారిని, పతితులను వారి వక్ర మార్గాలు వీడి సన్మార్గంలో ప్రయాణం చేసేటట్లు వారిని సఖ్యపరిచి మళ్ళీ వారిని ప్రభుపదంలో నడిపించాడు అంతోని గారు. అదేవిధంగా ఆయన అద్భుతకారుడు. కేవలం మాటలు చెప్పడమే కాదు, చేతల్లో కూడా చూపించాడు. తన మాటల్లో శక్తి ఉంది, అదేవిధంగా ఆ మాటలే చేతలయ్యాయి. అద్భుతకారుడు పునీత అంతోని గారు కేవలం బోధన మాత్రమే సలపలేదు, ఆయన బోధ అద్భుతాలలో కూడా మిళితమై ఉంది. లియోనార్దో అనే ఒక యువకుడు పునీత అంతోని గారి వద్దకు పాప సంకీర్తనం చేయడానికి వెళ్ళాడు. తాను చేసిన పాపాల్లో ఒకటి తన తల్లిని నిర్దాక్షిణ్యంగా తన కాలుతో తన్నినట్లు, ఆ దెబ్బకు ఆమె తాళలేక క్రింద పడిపోయి చాలా బాధ అనుభవించిందని చెప్పాడు. పునీత అంతోని వారు తాను బాగా కోపం వచ్చింది. ఆయన పాప సంకీర్తనం వింటున్నాడు, అక్కడే ఉన్నాడు. తనకి చాలా కోపం వచ్చి చెప్పాడు, తల్లిని కానీ తండ్రిని కానీ దూషించి ఇటు కాలుతో తన్ని అవమానించిన వాని కాలు తీసివేయాలి అని చెప్పాడు గట్టిగా. ఆయన కోపం వచ్చి అలా చెప్పాడు. అతన్ని పశ్చాత్తాపానికి గురి చేశాడు. ఇది అతని పేరు లియోనార్దో. ఇంటికి వెళ్ళి కంటికి కన్ను పంటికి పన్ను అనే వరవడిలో ఒక గొడ్డలి తీసుకొని అమ్మను ఇటువంటి అమర్యాదకరమైన ఘాతకము చేసినందుకు, అమ్మకు ఇటువంటి అమర్యాదకరమైన ఘాతకము చేసినందుకు తన పాదాన్ని నరికి వేసుకున్నాడు. ఇవి చూసిన ప్రజలు సరాసరి పునీత అంతోని గారి దగ్గరకు వెళ్ళి తెలిపారు. ఆ మహాత్ముడు అతని ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రుల సమక్షంలో నరికివేయబడిన పాదాన్ని కాలికి చేర్చి శిలువ గుర్తు వేసి ప్రార్థన చేసిన క్షణంలో ఆ పాదం మళ్ళీ కాలికి అతుక్కుపోయిందని వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ విధంగా ఆయన అనేక అద్భుతాలు చేశారు. ఆ విధంగానే అనేకసార్లు అనేక ప్రాంతాలకు వెళ్ళి వేదబోధ చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఏం జరిగిందంటే రిమిని అనే ఒక పట్టణం ఇటలీ దేశంలో, ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ వాక్యబోధ చేస్తున్నాడు. పునీత అంతోని గారు ఆ నగరంలో క్రీస్తు సువార్తను బోధిస్తూ ఉన్నాడు. అక్కడ చాలామంది మతభ్రష్టులు ఉన్నారు, పతితులు మతభ్రష్టులు ఉన్నారు. వారి కారణంగా ఆ ఊర్లో చాలామంది
ఆయన బోధనలను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. గుడికి వస్తారు కానీ లోపల కూర్చోరు. ఆయన ప్రసంగిస్తున్నాడు కానీ ఎవరు వినడం లేదు. ఆయన దీన్ని గమనించి చాలా నిరాశతో దగ్గరలో ఉన్న సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. ఒడ్డుకు వెళ్ళి ఇలా ఆలోచించసాగాడు, మీరు నా బోధనను నిరాకరిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని సిగ్గుపడేలా చేస్తాను అని చెప్పి ఆ దగ్గరలో ఉన్న సముద్ర తీరానికి వెళ్ళి బోధించసాగాడు. అక్కడ తను బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్న చేపలన్నీ పైకి వచ్చి వినసాగాయి, వింటూ ఉన్నాయి. ఆ వింటూ ఉంటే ఆయన ఏమని చెప్పాడు, దేవుడు మిమ్మల్ని కనికరించాడు, ఆయన ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు, దేవుడు ప్రేమైన తండ్రి, కాబట్టి మీరందరూ చక్కగా ఉండండి, సంతోషంగా ఉండండి అని ఆశీర్వాదం ఇచ్చి చేపలను పంపివేశాడు. అలా చేస్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి చూశారు. చూసి ఆ పేపర్లను చూసి ఆ చేపలను చూసి అవి పైకి రావడం గమనించి ఆయన్ని వినడం గమనించి వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అప్పటి నుంచి మరుసటి రోజు నుంచి అందరూ గుడికి రావడం మొదలుపెట్టారు. ఈ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాడు. 5వ విషయం, ఫ్రాన్స్ దేశంలో తూలూస్ అనే నగరంలో అక్కడ క్యాథర్ వితండవాదం ఉంది. ఆ వితండవాదం మరీ విపరీతంగా పాతుకుపోయింది. ఈ వాదాన్ని బలపరిచే వాళ్ళు ఏమని చెబుతున్నారంటే, భౌతిక ప్రపంచం అంతా మంచిది కాదు, భౌతిక ప్రపంచాన్ని ఒక పాపపు ప్రపంచంగా ఎంచసాగారు. అదేవిధంగా వాళ్ళు దివ్య సప్రసాదంలో ప్రభుని సాన్నిధ్యాన్ని కూడా గుర్తించకుండా మన దివ్య పూజను తూలనాడటం ఆరంభించారు. అనేక సార్లు పునీత అంతోని గారు వారితో వాదించారు. వారిని అందరి సమక్షంలో తన వాదనతో ఓడించారు. అయినా వారు తమ మొండి పట్టును వదలక విడువక వారికి ఏదైనా అద్భుత రూపంగా ఒక రుజువు కావాలని వాళ్ళు మొండికేశారు. నిజంగా సప్రసాదంలో క్రీస్తు సాన్నిధ్యం ఉందా లేదా అని చెప్పడానికి మాకు ఒక రుజువు కావాలని చెప్పారు. వారిలో ఒకడేం చేశాడంటే, నా కంచర గాడిదను దివ్య సప్రసాద సన్నిధిలో మోకరింపజేయగలిగితే నేను దివ్య సప్రసాదంలో ప్రభు సాన్నిధ్యం కలదని విశ్వసిస్తాను అని చెప్పాడు. పునీత అంతోని వారు దేవుణ్ణి ఇలా పరీక్షించడం సబబు కాదు అని అన్నాడు. దేవుణ్ణి ఇలా పరీక్షించడం సబబు కాదు, అయినా ఈ మూర్ఖుడు విసిరిన సవాలును ఎదుర్కొనాలని ఆయన ఈ సవాలును మరి సవాలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. 3 రోజులు ఆ మతభ్రష్టుడు తన గార్ధబాన్ని పస్తు ఉంచాడు. 4వ రోజున ఆ నగర కూడలిలో చాలామంది సమావేశమయ్యారు. ఇది చూడ్డానికి సమావేశమయ్యారు. పునీత అంతోని గారు అక్కడ ఉన్న చిన్న ఆలయంలో దివ్య పూజ సమర్పించి ప్రభావడిలో దివ్య సప్రసాదాన్ని ఆరాధనకు సిద్ధం చేసి తన చేతులతో పట్టుకొని వారి ముందుకు వచ్చాడు. ఆకలితో ఉన్న ఆ గార్ధబాన్ని అంటే ఆ వైశాఖనందుడిని కూడా అక్కడికి తీసుకొని వచ్చి దాని ముందు దాణా మరియు పెట్టే మేతను కూడా పెట్టారు. పునీత అంతోని గారు ఆ గార్ధబాన్ని పిలిచారు. ఏమని చెప్పారు తెలుసు కదా, మామూలుగా మనం చక్కగా గాడిదని చెప్పకుండా ఎవరినన్నా గాడిదని పిలవాలంటే ఏమంటాం, మనం చదువుకున్న వాళ్ళం వైశాఖానందన అంటాం, అవునా? మరి గాడిద అని పిలిస్తే వాడికి అఫెన్సివ్ అనమాట. అందుకని గాడిదని పిలవకుండా మనం ఏమని పిలుస్తాం, వైశాఖానందన రారా అంటాం. అంటే నిజంగా గాడిదని అర్థం. ఆవిడ మంచి పేరు కావాలంటే చాలా సంతోషంగా ఉంటాడు. అది పేరంటే వైశాఖానందన. సరే, ఇవేం చెప్పాడు అంతోని గారు అని చెప్పారు, అరే వైశాఖానందన ఇక్కడ వచ్చి నీ సృష్టికర్తకు ప్రణమిల్లు అన్నాడు. వచ్చి నీ సృష్టికర్తకు ప్రణమిల్లు అన్నాడు. అన్న తడువుగా ఆ గార్ధవం దివ్య సప్రసాద ప్రభుని సన్నిధికి వచ్చి మోకరించి అక్కడే ఉండిపోయింది. ఇది చూచిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి దేవుని స్తుతించారు. ఆ మతభ్రష్టుడు కూడా సిగ్గుపడుతూ తన మూర్ఖత్వాన్ని వదిలి క్రీస్తు అనుచరుడయ్యాడు. ఈ విధంగా పునీత అంతోని గారు చాలామందిని మళ్ళీ క్రీస్తు అనుచరణ చేశాడు. అదేవిధంగా ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే, మనం మాట్లాడేటప్పుడు మనం ఉపయోగించే సాధనం ఏమిటి చెప్పండి? మనం మాట్లాడేటప్పుడు మనం ఉపయోగించే సాధనం ఏమిటి? నాలుక. ఆయన నాలుక అక్షయమైన నాలుక.
అక్షయమైన నాలుక, శక్తివంతమైన తన బోధకు శాశ్వత చిహ్నం తన నాలుక. తన మరణం తరువాత 30 సంవత్సరాలు గడిచిన పునీత అంతోని గారి నాలుక ఎటువంటి మార్పును చెందలేదు. ఎందుకంటే ప్రభుని సమక్షంలో ఆ నాలుకతోనే తాను ఆయన స్తుతించి ఘనపరిచాడు. ఆయన సువార్తనే ప్రజలకు అందజేశాడు. అందుకే ప్రభువు అతనికి ఈ ధన్యతను ప్రకటించాడు. అందుకే ఆయనకు ఉన్నది అక్షయమైన నాలుక. ఎటువంటి జబ్బులు లేవు, మంచి నాలుక అని చెప్పారు. అదేవిధంగా 7వది వాక్కు క్రియల సమ్మేళనం. ఆయన చెప్పిందే చేశాడు. పునీత అంతోని వారు ఎలా బోధించారు? చేతలు మాటల కంటే ఇంకా బిగ్గరగా మాట్లాడతాయి. చేతలు మాటల కంటే ఇంకా బిగ్గరగా మాట్లాడతాయి. నీ మాటలు బోధిస్తే నీ చేతలు మాట్లాడుతాయి. అతని మాటలు శక్తివంతమైన మాటలు. ఎందుకంటే అవి వినయము, కనికరము, నిస్వార్థత, ప్రార్థనం అనే సుగుణాలతో నిండి ఉన్నవి. ఇవన్నీ అతనికి నమ్మదగిన క్రీస్తు పరిచారకునిగా సాక్ష్యమిచ్చాయి. అదేవిధంగా తన వేదబోధలో ఆయన నిరూపించింది ఏమిటంటే దేవుని వాక్యము జీవముతోనూ క్రియాశీలక శక్తితోనూ నిండి ఉన్నది. ఇది పాషాణ హృదయాలను సైతం ఛేదించి కరిగించి వారికి వెలుగును అవగాహనను కలిగించి వాళ్ళలో ప్రవర్తన కలిగిస్తుంది అని వాక్యాన్ని గురించి అంత దిట్టగా మాట్లాడాడు. తరువాత ఆయన బోధ పవిత్ర ప్రేరణ ద్వారా జరిగింది. ఆయన ఊరికినే మాట్లాడలేదు, బట్టి మాట్లాడలేదు. అంత పవిత్రాత్మ ప్రేరణ ద్వారా జరిగింది. పునీత అంతోని వారి వేదబోధ కేవలం అతని తెలివితేటల వలన సంభవించింది కాదు, అది పవిత్రాత్మ ప్రేరణ ఫలితం. ఒకసారి వారి గురువులందరూ కలిసి ఒక గురు పట్టాభిషేక కార్యక్రమానికి గ్రామంలో పాల్గొనడానికి వెళ్ళారు. ఆ రోజుల్లో కేవలం పీఠాధిపతులే ప్రసంగం ఇవ్వాలని ఒక నియమం లేదు. ఎవరికి ఇవ్వాలనేది చివరి వరకు వాళ్ళు ఆ రోజున నిర్ణయించలేదు. కాబట్టి అతన్ని చూడగానే ప్రసంగించమని పీఠాధిపతులు కోరారు. అప్పుడు పవిత్రాత్మ ప్రేరితుడై అప్పటికప్పుడు అనర్గళంగా దివ్య తేజస్సుతో ఒక భావగర్భిత ప్రసంగాన్ని అందజేశాడు. ఈ విధంగా ఆయన ఎప్పుడైనా సరే ఇటువంటి ప్రసంగాలు ఇచ్చినప్పుడు అవన్నీ పవిత్రాత్మ ప్రేరణ ద్వారా జరిగాయి. ఈ విధంగా తన జీవితంలో ఆయన ఈ దైవవాక్కును పాటించాడు, దాన్ని విశ్వసించాడు, విశ్వసించిన దానిని బోధించాడు. ఈరోజు మనం మత్తయి గారి సువార్త నుంచి విన్నాం. ఆ విత్తువాడు, విత్తనాలు జల్లేవాడు వెళ్ళాడు. వెళ్ళి ఆ విత్తనాలను ఆ పొలంలో జల్లటం మొదలుపెట్టాడు. కొన్ని అయితేనేమో మంచి నేలలో పడ్డాయి, కొన్ని ఏమో రాళ్ళు రప్పన చోట పడ్డాయి, కొన్ని ఏమో ఎక్కడో ముళ్ళున్న ప్రాంతంలో పడ్డాయి, కొన్ని ఏమో ఎక్కడో నీళ్లు లేని ప్రాంతంలో పడ్డాయి. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఫలించాయి. ఇప్పుడు ఈ సామెత మనకేం చెబుతుంది? ఇది విత్తువాడు విత్తబడిన గింజలు, వాటిని దైవవాక్కుతో పోల్చాడు సువార్తాకారుడు. దైవవాక్కుతో పోల్చాడు క్రీస్తు ప్రభు. ఈ దైవవాక్కు నాటినప్పుడు సరిగా ఫలించాలంటే మంచి నేల, దానితో పాటు నీళ్లు ఉంటే ఫలిస్తుంది. ఒకవేళ అటువంటి నేల నీళ్లు దొరకనప్పుడు ఏం జరుగుతుంది? ఫలించదు. కానీ ఈరోజు ఆ విషయాన్ని మనం అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఎంతవరకు దేవుని వాక్కు నాలో ఫలిస్తుంది అని మనం ప్రశ్నించుకోవాలి. ఎంతవరకు దేవుని వాక్కు నాలో ఫలిస్తుంది? ఇన్ని సంవత్సరాలు వింటూ ఉన్నాను కదా, ఏదైనా ఫలితం ఉందా ఈ దేవుని వాక్కు? నా జీవితం ఆయన మార్చిందా? నా జీవితంలో ఏదన్నా పూలు పూసిందా? నా జీవితంలో కాయలు కాసిందా? నాకు ఇప్పుడు ఫలాలు ఇచ్చిందా అని మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి. దైవవాక్కు వినడం కాదు, అది ఫలించేలా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. దేవుడు ఈ వాక్కును మనందరికీ ఫ్రీగా ఇస్తాడు. మన దగ్గర నుంచి ఎటువంటి ధనం కోరడు, ఎటువంటి వ్యయం ఉండదు. అది అందరికీ మనకి ఆయన సొంతంగా దయచేస్తున్నాడు. కాబట్టి ఆ వాక్కును మనం స్వీకరించి అది ఫలసిద్ధి పొందేలా చేయాలి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థించవలసింది ఏమిటంటే, ప్రభు
నేను నీ వాక్యాన్ని స్వీకరించే భాగ్యాన్ని ప్రసాదించు. ఆ స్వీకరించిన వాక్కు నాలో ఫలించేలా నాకు, నా కుటుంబానికి ఈ వరాన్ని మనం ఈ దివ్య పూజలో మనం ప్రార్థించుకుందాం. ఎలాగైతే పునీత అంతోని గారు ఈ వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి ఆ వాక్యాన్ని విని పాటించి బోధించారో, అదేవిధంగా మనం కూడా ఆ వాక్యాన్ని విని పాటించి బోధించేటట్లు మనకు కూడా జ్ఞానాన్ని దయచేయమని ప్రభుని వేడుకుందాం.